చిత్రాల్లో నటిస్తూ 7 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న డింపుల్ హయాతి కెరీర్ లో ఒక హిట్ కూడా లేదు. గర్ల్స్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి తమిళంలో అభినేత్రి 2, హిందీలో అత్రంగి రే లాంటి ఓటీటీ చిత్రాలు చేసిన ఆమెకు విజయం దక్కలేదు. గద్దలకొండ గణేష్ లో స్పెషల్ సాంగ్, కిలాడి, రామబాణం చిత్రాల్లో నటించిన ఫలితం 0. న్యూమరాలజీ కోసం హయాతి జోడించిన ఆమె అదృష్టం మారలేదు. 2 ఏళ్లుగా సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న డింపుల్ కు సర్వానంద్ 38వ చిత్రం భోగిలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది. ఇక సర్వానంద్ కూడా మనమి, మహాసముద్రం, ఆడాలు, మీకు జోహార్లు వంటి వరుస ఫ్లాపులతో సంక్షోభంలో ఉన్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న భోగి ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. వరుస ఫ్లాపుల నేపథ్యంలో కలిసిన ఈ జోడీ కెరియర్ ను ఈ సినిమా గాడిలో పెడుతుందా? ఫలితం కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్ పై టాలీవుడ్ లో విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఎన్టీఆర్ స్టార్డమ్ తో ఈ చిత్రం తొలి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని, హిట్ టాక్ వస్తే రికార్డులు బద్దలవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈ రైట్స్ ను కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ అభిమానిగా నాగవంశీ ఉండటంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అయితే నాగవంశీ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ వార్ 2 రైట్స్ కొనుగోలు చేస్తున్న వార్తలు అవాస్తవం. మా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు అధికారిక హ్యాండిల్స్ ద్వారా మాత్రమే వస్తాయి అని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నాగవంశీతో పాటు ఏవియేషన్ సినిమాస్ కు చెందిన సునీల్ కూడా ఈ రైట్స్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. వార్ 2 రైట్స్ ఎవరి సొంతమవుతాయన్న ఉత్కంఠ సినీ వర్గాల్లో నెలకొంది. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ హవా కొనసాగుతోంది. మార్చి 27న విడుదలైన ఎంపురన్ 160 కోట్లకు పైగా వసూలతో మాలీవుడ్ చరిత్రలోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. నెల రోజుల వ్యవధిలోనే ఏప్రిల్ 25న రిలీజ్ అయిన తుడురం కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ 100 కోట్ల క్లబ్ లో చేరింది. 15 ఏళ్ల తర్వాత శోభనతో మోహన్ లాల్ జోడీ కట్టిన ఈ చిత్రం దృశ్యం తరహాలో ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా రూపొందించాడు దర్శకుడు తరుణ్ మూర్తి. ఎంపురన్, తుడరం విజయాలతో మోహన్ లాల్ మాల్కోటై, వాలిబన్, బర్రోజ్ పరాజయాలను సరిచేశారు. సింపుల్ ఫ్యామిలీ మ్యాన్ గెటప్ లో తక్కువ బడ్జెట్ చిత్రాలతో కాసలు వర్షం కురిపిస్తున్నారు. ఎంపురన్ 150 కోట్ల బడ్జెట్ తో 260 కోట్లు రాబట్టగా, తొడరం 30 కోట్ల లోపు ఖర్చుతో 100 కోట్ల క్లబ్ లో నిలిచింది. లాభాల లెక్కలో తొడరం మెరుగ్గా నిలిచింది. తెలుగులోనూ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. మోహన్ లాల్ స్టార్డమ్ తో హాలీవుడ్ రికార్డులు బద్దలవుతున్నాయి. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, నాని లాంటి స్టార్ హీరోలతో నటించిన నివేదా థామస్ షాకినీ డాక్నీ తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉంటుంది. గతేడాది 35 చిన్న కథ కాదులో సగటు మహిళ పాత్రలో 2 పిల్లల తల్లిగా డి గ్లామర్ లుక్ లో ఆదరగొట్టింది. అయితే ఈ సినిమా విడుదలైన 8 నెలలు గడిచినా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఇటీవల విజయ్ సేతుపతితో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్న సినిమాలో నివేదను హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ రూమర్స్ ను పూరి టీం ఖండించింది. ప్రస్తుతం నివేద చేతిలో ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో బిజీగా ఉన్న ఈ కేరళ కుట్టి ఇప్పుడు కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. 35 సినిమా కోసం బరువు పెరిగిన నివేద ప్రస్తుతం ఫిట్నెస్ పై దృష్టి పెట్టి బరువు తగ్గుతుందని, అందుకే సినిమా అవకాశాలు తీసుకోవడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సమంత తన నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కించిన శుభం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతోంది. 7 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికే 3 కోట్ల లాభాలను రాబట్టినట్లు సమాచారం. సాధారణంగా చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కు బడా సంస్థలు ఆసక్తి చూపవు. కానీ సమంత కోసం మైత్రి మూవీ మేకర్స్ నైజాం డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకుని 1.5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఉత్తరాంధ్ర సీడెడ్ ఏరియాల్లో శుభం డిస్ట్రిబ్యూషన్ ను స్వయంగా నిర్వహిస్తున్నారు. ఈ బడా నిర్మాణ సంస్థల మద్దతుతో సమంతకు నమ్మకం పెరిగింది. సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడుతోంది. శుభం హిట్ అయితే సమంత చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాణంలో మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఈ విజయం సమంత నిర్మాతగా స్థిరపడేందుకు బలమైన మైలురాయిగా నిలవనుంది.
వెంకట్ ప్రభు ప్రసాద్గా జన్మించి సప్తగిరిగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కమీడియన్ సప్తగిరి పుట్టినరోజు ఇవాళ. చిత్తూరు జిల్లాలోని ఈరాల గ్రామంలో 1989లో జన్మించిన సప్తగిరి తనదైన హాస్య శైలితో తెలుగు సినిమాలో మినీ బ్రహ్మానందంగా పేరు సంపాదించారు. ఆయన తండ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గార్డ్గా పనిచేశారు. తిరుమలలో జరిగిన ఒక సంఘటన తర్వాత ఆయన తన పేరును సప్తగిరిగా మార్చుకున్నారు. హైదరాబాద్లో నటనా రంగంలో అడుగుపెట్టిన సప్తగిరి కష్టాలను ఎదుర్కొని బొమ్మరిలు సినిమాతో సహాయక దర్శకుడిగా కెరియర్ ప్రారంభించారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ప్రేమ కథా చిత్రం వంటి చిత్రాలతో కమీడియన్గా గుర్తింపు పొందారు. 2016లో ఎక్స్ప్రెస్ రాజా సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు, 2017లో సంతోషం అల్లు రామలింగయ్య స్మారక అవార్డు అందుకున్నారు. సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి చిత్రాలతో హీరోగా కూడా తన సత్తా చాటారు. ప్రస్తుతం సప్తగిరి తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూనే దర్శకత్వ రంగంలో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు సినీ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.